ఆ నేతకు తొందర ఎక్కువట. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇంకా 4 ఏళ్ల పదవీ కాలం కూడా ఉంది. ఇప్పుడు ఆయనకు వచ్చిన ఢోకా కూడా ఏమీ లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఇప్పటి నుంచే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. క్యాడర్కు బ్రేక్ఫాస్ట్, లంచ్ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ తెగ హడావిడి చేసేస్తున్నారట. ఇంతకీ ఆ నేత ఎవరు? ఇప్పుడు పదవిలో ఉండగా నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? ఎమ్మెల్యే సీటుపై కర్చీఫ్ వేస్తున్న గొల్ల బాబురావు 4 ఏళ్ల ముందు నుంచే మీటింగ్లతో హడావిడి. విశాఖ రాజకీయాల్లో ఎంపీ తీరుపై జోరుగా చర్చ. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరిని ఏ పదవి వరిస్తుందో ఊహించలేం. వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు రాజకీయ ప్రయాణం కూడా అలాంటిదే. పోటీ చేయడానికి సీటే లేదనుకుంటున్న సమయంలో ఏకంగా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించింది వైసీపీ అధినాయకత్వం. రాజ్యసభ సభ్యుడిగా గొల్ల బాబురావుకు మరో 4 ఏళ్ల పదవీకాలం ఉంది. రాష్ట్రంలో ఎన్నికలు కూడా ఇప్పుడప్పుడే లేవు. అయినా సరే బాబురావు మాత్రం నానా హంగామా చేసేస్తున్నారట. అచ్చం బీజేపీ నాయకుడు జీవీఎల్ మాదిరిగా. జీవీఎల్ చేసిన హడావిడి అంతా ఇంత కాదు. పార్టీలు, కుల సంఘాలతో మీటింగ్లు, స్థానిక కేడర్తో లంచ్, బ్రేక్ఫాస్టులు చేస్తూ హడావిడి చేశారు. ఇప్పుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు తీరు కూడా అలానే ఉందట. అది కూడా ప్రతిపక్షంలో ఉండి బాబురావు హడావిడి చేయడాన్ని ఆసక్తిగా చూస్తున్న వారు జీవీఎల్ ను గుర్తు చేస్తున్నారని గుసగుసలాడుతున్నారట. ఎంపీగా తన ప్రోటోకాల్ విషయంలో వీసమెత్తు తేడా వచ్చినా అధికారులపై కారాలు, మిరియాలు నూరేస్తున్నారట గొల్ల బాబురావు. ఇటీవల విశాఖలో ఒక క్యాంప్ ఆఫీసు తెరిచారు ఈ ఎంపీ గారు. ఆత్మీయ సమావేశాల పేరుతో బ్రేక్ఫాస్ట్ మీటింగులు పెడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. దీనిని కష్టకాలంగా భావించి అధికారంలో ఉన్నప్పుడు హంగామా చేసిన నేతలు సైలెంట్ అయ్యారట. కేసులు, సోదాలతో ఇబ్బంది రాకూడదని నియోజకవర్గాల సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉంటుంటే గొల్ల బాబురావు మాత్రం తాను చాలా డిఫరెంట్ అంటున్నారట. దీంతో ఈ ఎంపీ హడావిడి వెనక రహస్యం ఏంటా అని ఆరా తీస్తున్నారు కొందరు. అసలు వాళ్ళని వీళ్ళని ఎందుకు, నేరుగా ఆయన్నే అడిగేస్తే పోలా అనుకుంటూ ఆ ప్రస్తావన తీసుకొచ్చిన దగ్గర ఓపెన్ అవుతున్నారట గొల్ల. 2029 నాటికి కులగణన, నియోజకవర్గాల పునర్విభజన ఖాయంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే గ్రేటర్ విశాఖ పరిధిలో రాజకీయ ముఖచిత్రం మారుతుంది. ప్రస్తుతం విశాఖ కోర్ సిటీ 4 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉంది. పునర్విభజన జరిగితే కొత్తగా ఒక సీటు పెరగడం ఖాయం. అది కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వ్డ్ సీట్ అవుతుందన్న అంచనాలున్నాయి. సరిగ్గా ఈ పాయింటే గొల్ల బాబురావుకు ఫుల్గా కనెక్ట్ అయిందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే పార్టీలో సీనియారిటీ ఆధారంగా సీటు ఆశించడానికి తనకంటే యోగ్యత ఇంకెవరికీ లేదనేది ఈ ఎంపీ గారి లాజిక్. అందుకే ముందస్తు హంగామా అంటున్నారు. బ్రేక్ఫాస్ట్, లంచ్ల పేరుతో క్యాడర్ను ఆహ్వానించి టిఫినీలు తిన్నారా, కాఫీలు తాగుతారా అని తెగ మర్యాదలు చేసేస్తున్నారట. అంతేనా, వారంలో ఒకరోజు పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ పెట్టి క్యాడర్ ఇబ్బందులు తీరుస్తానని ప్రకటిస్తున్నారట. ఆత్మీయ సమావేశాలు, యాక్టివ్ పాలిటిక్స్ వెనక కొత్త సీటును ఒడిసిపట్టే వ్యూహం ఉన్నట్లు తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారట విశాఖ వైసీపీ కార్యకర్తలు. 4 ఏళ్ల తర్వాత జరగబోయే దానికి ఈయన ఇప్పటి నుంచే పునాదులు వేసుకుంటున్నారన్నమాట అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వ ఉద్యోగం వదిలి 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గొల్ల బాబురావు. దీంతో ఎంతైనా గవర్నమెంట్ బుర్రా అనుకుంటున్నారట. రాష్ట్రంలో వైసీపీకి అధికారం పోయాక అనేక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరు కూటమికి దగ్గరయ్యారు. ఒక దశలో గొల్ల బాబురావును కూడా అనుమానపు చూపులు వెంటాడాయి. అయితే తన నిబద్ధతను ఎవరూ ప్రశ్నించలేరని బాహటంగానే ప్రకటించిన బాబురావు ఇప్పటి వరకు విధేయత విషయంలో రాజీ పడలేదని చెప్పుకుంటారు. ఈ విధేయతే రేపటి విశాఖ సీటుకు అడ్వాంటేజ్ అవుతుందన్నది ఆయన లెక్క. మొత్తం మీద 4 ఏళ్ల ముందే గొల్ల బాబురావు ఎమ్మెల్యే సీటుపై కర్చీఫ్ వేయడం గురించి విశాఖ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మరి వచ్చే ఎన్నికల్లో ఆయన కల నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూడాలి.